అడవికి రాజైన సింహం చాలా ఆకలితో వస్తుంది. నక్కని పిలిచి, నక్క, నువ్వు వెంటనే వెళ్ళి గాడిదని నీ వెంట పెట్టుకుని తీసుకుని రా. నాకు చాలా ఆకలిగా ఉంది. వెళ్ళు, వెంటనే ఏం చేస్తావో నాకు తెలియదు, వెంటనే తీసుకురావాలి అని నక్కకి ఆదేశిస్తుంది. ఆ నక్క జిత్తులు మారి నక్క నడుచుకుంటూ వెళ్ళి గాడిద దగ్గరికి వెళ్ళి, గాడిద గాడిద, నిన్ను సింహంరాజు రమ్మంటున్నారు అని చెప్తుంది. నన్నా, ఎందుకు రమ్మంటున్నారు అని గాడిద అడుగుతుంది. ఆ నక్క, నిన్ను ఈ అడవికి రాజుని చేస్తారంట, అందుకే నిన్ను వెంటనే వెంట పెట్టుకుని తీసుకురమ్మన్నారు అని చెప్పిన వెంటనే గాడిదకి ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది. నడు అయితే త్వరగా వెళ్దాము అని నక్కతో కలిసి వెళ్ళిపోతుంది. ఆకలితో ఉన్న సింహం గాడిదని చూడగానే వెంటనే గాడిద మీద దాడి చేస్తుంది. దాడి చేసి ఒక పక్కన చెవు అయితే కొరికిస్తుంది. ఎలా అయితేనే ఆ గాడిద అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతుంది. సింహం నక్కని మళ్ళీ పిలిచి, వెళ్ళు, ఏం చేస్తావో నాకు తెలీదు, గాడిద నా దగ్గర ఉండాలి అని ఆదేశిస్తుంది. ఈ నక్క మాయదారి గాడిద పారిపోయి నన్ను ముంచేసింది, నన్ను తిప్పిస్తుంది అని తిట్టుకుంటూ వెళ్తుంది. కానీ ఒక పక్క చెవు పోయిన గాడిద అలా ఒక పక్కన నిలబడి బాధపడుతూ ఉంటుంది. మళ్ళీ ఈ గాడిదను ఎత్తుక్కుంటూ ఈ జిత్తులు మారి నక్క వచ్చేస్తుంది. మళ్ళీ ఈ నక్క గాడిదతో ఇలా అంటుంది, ఏంటి గాడిద, నువ్వు ఇలా చేసావు? నిన్ను రాజుని చేద్దామని సింహం గారు నిన్ను పిలిస్తే నువ్వు పారిపోయావేంటి అని అడుగుతుంది. ఆగమ్మా, ఊరుకో, నువ్వు ఇలాగే చెప్పావు, నా పక్క చెవు మొత్తం పోయింది అని గాడిద అంటుంది. కానీ నక్క, నీకు తెలుసా, కిరీటం పెట్టాలంటే నీ చెవులు అడ్డం వస్తాయని ఆ చెవులు 2 తీసేద్దామని సింహం రాజు అలా చేశారు అని చెప్పగానే, అవునా, అయ్యో, నేను తప్పుగా అర్థం చేసుకున్నానా, అయితే నడు మళ్ళీ వెళ్దామని చెప్పేసి మళ్ళీ ఈ జిత్తులు మారిన నక్కతో కలిసి మళ్ళీ నమ్మేసి వెళ్ళిపోతుంది. ఆ జిత్తులు మారి నక్క మనసులో ఇలా అనుకుంటుంది, అమ్మయ్య, మళ్ళీ నా మాట నమ్మేసి నాతో వచ్చేస్తుంది, ఈసారి మాత్రం మిస్ అవ్వదు. మళ్ళీ ఆ గాడిదని చూడగానే ఈ సింహం మళ్ళీ మీద పడి దాడి చేస్తుంది. ఈసారి ఒక పక్క తోక మొత్తం పీకేస్తుంది. మళ్ళీ ఎలా అయితేనే ఆ గాడిద మళ్ళీ తప్పించుకుని పారిపోతుంది. ఆ గాడిద మనసులో ఇలా అనుకుంటుంది, అయ్యో, ఈ జిత్తులు మరి నక్క మాటిని నేను మళ్ళీ వచ్చేనే, ఈసారి నా తోకే తీసేస్తుంది, ఎలా అయితే తప్పించుకోవాలని ఎలా అయితేనే తప్పించుకుని పారిపోతుంది. మళ్ళీ ఆ సింహం నక్కని పిలిచి, ఎళ్ళు, నాకు చాలా ఆకలిగా ఉంది, ఆ గాడిద వెంటనే ఇక్కడ ఉండాలి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, లేదంటే ఈసారి ఆహారం నువ్వైతావు అని చెప్పగానే గాడిద వణుక్కుంటూ వెళ్తుంది. ఏంటి గాడిద, నువ్వు ఇలా వచ్చేసావు, మళ్ళీ పారిపోయావు, నిన్ను ఈసారి సింహాసనం మీద కూర్చోబెడదామనుకున్నారు సింహం గారు, నువ్వు అలాగే చెప్తున్నావు, కానీ వెనకున్న నా తోక మొత్తం కొరికేశారు, నీ మాటలు విని నేను వచ్చాను అని గాడిద బాధపడుతుంది. కానీ ఈ జిత్తులు మారి నక్కకి ఎక్కడ ఏం చెప్పాలో బాగా తెలుసు. నీకు తెలుసా, ఆ తోక ఉంటే నువ్వు సింహాసనం మీద ఎలా కూర్చుంటావు, ఆ తోక నీకు అడ్డం వస్తుంది కదా, అందుకే ఆ తోక తీసేయాలని ముందుగానే చెప్పారు నాకు సింహం గారు అని చెప్తుంది. సరే, నువ్వు ఇన్నిసార్లు పారిపోయినా కానీ సింహం గారు క్షమించి మళ్ళీ నిన్నే తీసుకురమ్మన్నారు, నీకే ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత ఉందని చెప్పారు, రా వెంటనే వెళ్దాము అని చెప్పగానే ఆ గాడిదకి, అవునా, నాకు చాలా సంతోషంగా ఉంది, నడువైతే త్వరగా వెళ్దాము అని మళ్ళీ ఆ జిత్తులు మారి నక్కను నమ్మి మళ్ళీ వెళ్తుంది. ఈసారి సింహం గాడిదని చూడగానే ఇంకా మిస్ చేయకూడదని వెంటనే పీక పట్టుకుని చంపేసింది. చంపేసి నక్కతో ఇలా అంటుంది, నక్క, నువ్వు లివర్, కళ్ళు, బ్రెయిను, కాళ్ళు, చేతులు దేనికి దానికే విడివిడిగా తీసుకుని నా దగ్గరికి తీసుకురా అని చెప్పి నక్కకు చెప్పి వెళ్తుంది. కానీ ఆ నక్క అన్నీ విడివిడిగా పెడుతుంది, కానీ ఆ బ్రెయిన్ మాత్రం నక్క తినేస్తుంది. మిగతావన్నీ సింహం దగ్గరికి తీసుకువెళ్ళి పెడుతుంది. అన్నీ కనిపిస్తుంది, బ్రెయిన్ ఎక్కడా, బ్రెయిన్ కనిపించట్లేదు అని సింహం అడిగితే నక్క ఇలా అంటుంది, సింహం రాజా, ఆ గాడిదకి బ్రెయిన్ లేదు. బ్రెయిన్ లేదా, అదేంటి అని సింహం అడుగుతుంది. ఆ నక్క ఇలా సమాధానమిస్తుంది, అవును సింహం రాజా, ఆ నక్కకి బ్రెయిన్ ఉంటే
ఫస్ట్ నువ్వు చెవు పీకేసినప్పుడే మళ్ళీ రాకూడదు. మళ్ళీ నాతో కూడా వచ్చింది చూడు, మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత తోక పీకేసావు. మళ్ళీ వచ్చింది నా మాట నమ్మి. అందుకే రాజా, ఆ గాడిదకి బ్రెయిన్ లేదు. ఈ కథ నీతేంటో తెలుసా? ఈ రోజుల్లో ఇలాంటి జిత్తుమారుల నక్కలే ఎక్కువగా ఉన్నాయి. నమ్మించి మోసం చేస్తారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3ఓసారి మన ప్రాణాలనే తీసేస్తారు. జాగ్రత్త. ప్రతిదీ కూడా ఆచితూచి అడుగు వేయాలి. ఆలోచించి అది నిజమా కాదా అని ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. జిత్తులమారి మనుషుల్ని నమ్మకు. నీకు ఏ అవసరం ఉన్నా మనకి తీర్చే దేవుడు ఆయనే. నువ్వు అడిగిన దానికి సమాధానం ఇచ్చేది ఆయనే.